ఈ వీడియో మన సబ్స్క్రైబర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు రఘు. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగి సరిగ్గా 3 సంవత్సరాలు. నా బీటెక్ కంప్లీట్ అయిన 1 ఇయర్ తర్వాత నాకు సాఫ్ట్వేర్లో ఒక జాబ్ వచ్చింది. ఆ కంపెనీ ముంబైలో ఉండడంతో నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ఉండడానికి ఒక రూమ్ కోసం మా ఆఫీస్కి దగ్గరలో వెతుకుతున్నాను. ఇంతలో ఒక టూలెట్ బోర్డ్ కనిపించింది. ఆ అపార్ట్మెంట్లో రూమ్ ఖాళీగా ఉందా అని నేను వాచ్మెన్ని అడిగాను. వాచ్మెన్ ఆ బోర్డు మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోమన్నాడు. అయితే నేను ఆ బోర్డు మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే రూమ్ ఖాళీగానే ఉంది. రూమ్ నెంబర్ 313. అయితే ఆ రూమ్ లాక్ ఓపెన్ చేసి రూమ్ చూపించడానికి వాచ్మెన్ కానీ ఓనర్ కానీ ఎవ్వరూ రాలేదు. అంతేకాకుండా ఓనర్ అడ్వాన్స్ 2 days లేట్ అయినా పర్వాలేదు, రెంట్ గురించి నువ్వేం వరీ అవ్వకు అని అన్నాడు. ఇదంతా నాకు ఎందుకో తేడాగా అనిపించింది. కానీ అప్పటికే రాత్రి అవ్వడం, తక్కువకి ఆఫీస్ దగ్గరగా రూమ్ రావడంతో రూమ్ నెంబర్ 313లో నేను దిగాను. రూమ్ ఓపెన్ చేసిన వెంటనే ఏదో భరించలేని స్మెల్ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా చేసేది ఏమి లేక ఆ రూమ్ మొత్తం ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతకడం మొదలుపెట్టింది. అయితే బెడ్రూమ్లో కరెక్ట్గా ఫ్యాన్ కింద ఒక పిల్లి చనిపోయింది. గోడ మొత్తం నెత్తురు మరకలు. ఎవరో దీన్ని కొట్టి చంపినట్టు. దీనిని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ పిల్లిని తీసేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను. అయితే ఇప్పటికే టైం 11:30 అయింది. ఇంకా వండడానికి ఏమీ చేసుకోలేక ఏమీ తినాలనిపించలేదు. కొంచెం వాటర్ తాగి ఇంకా నిద్రపోదామని బెడ్రూమ్లోకి వెళ్ళి అప్పుడు ఒక పిల్లి వెనక నుండి అరుస్తున్నట్లు వినిపించింది. ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది. పిల్లి లేదు. సరే వెళ్ళిపోయి ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. టైం అప్పటికి 12 అయింది. ఇంకా నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. మధ్యలో ఒక్కసారిగా మేలుకు వచ్చింది. బయట పిల్లి గట్టిగా అరుస్తున్న శబ్దం, ఎవరో దాన్ని గట్టిగా కొడుతున్నట్లు. నేను బెడ్ దిగి బయటికి వెళ్ళి చూస్తుంటే ఒక అమ్మాయి సుత్తితో పిల్లిని కొట్టి కొట్టి చంపుతూ ఉంది. నేను, ఏయ్ ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, అసలు ఇంట్లోకి ఎలా వచ్చావు అని అరిచాను. దాంతో ఆ అమ్మాయి పిల్లిని కొట్టడం ఆపేసి మెల్లగా పైకి లేచింది. సడన్గా వెనక్కి తిరిగి, ఎవడిల్లురా ఇది, ఇది నా ఇల్లు అని గట్టిగా అరిచి తన చేతిలో ఉన్న సుత్తిని నా మీదకు విసిరింది. నేను గట్టిగా అరిచాను. తీరా చూస్తే నేను నా బెడ్ మీదే ఉన్నాను. అప్పుడు అర్థమైంది ఇదంతా కల అని. బహుశా ఆ పిల్లి ఎలా చనిపోయిందని ఆలోచిస్తూ పడుకోవడం వల్ల ఇలాంటి కల వచ్చిందేమో అని లైట్ తీసుకుని మళ్ళీ నిద్రపోయాను. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 o'clock. ఇంకొక 2 daysలో ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి ఉంది. దీంతో ఆఫీస్కి షూస్, ఫార్మల్ డ్రెస్సెస్ వీటి కోసం షాపింగ్కి వెళ్దామని రెడీ అయ్యాను. 11 ఆ టైంలో రూమ్కి లాక్ వేసి షాపింగ్కి వెళ్ళా. నాకు ముంబై కొత్త, తెలిసిన వారు ఎవ్వరూ లేకపోవడంతో ఒంటరిగా షాపింగ్ చేయాల్సి వచ్చింది. నా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం నైట్ 10 o'clock అయింది. రూమ్కి వెళ్దామని లిఫ్ట్లోకి వెళ్ళా. నా రూమ్ 3rd floor కావడంతో స్క్రీన్ క్లిక్ చేశాను. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ ఓపెన్ అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. నేను ఏమై ఉంటుందా అని వాచ్మ్యాన్ అని గట్టిగా అరిచాను. వాచ్మెన్ ఏమో ఏమైంది సార్ అనుకుంటూ వచ్చాడు. కానీ వాచ్మెన్ వచ్చేసరికి అంతా నార్మల్ అయిపోయింది. సరేలే ఏదో గ్లిచ్ అయి ఉంటుందిలే అని నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే అప్పటికే వాచ్మెన్, సార్ మీరు 313లో కొత్తగా వచ్చారు కదా, మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. అప్పటికే షాపింగ్ చేసి నాకు చాలా చిరాగ్గా ఉంది. దీంతో ఇప్పుడంత ఓపిక లేదన్నా, రేపు మాట్లాడుకుందాం అని అన్నాను. 2nd floorకి రాగానే నాకు ఎవరో అద్దంలో ఏడుస్తున్నట్లు కనిపించింది. తల తిప్పి చూసేసరికి ఎవరూ లేరు. ఈలోగా 3rd floor వచ్చేసింది. నేను లిఫ్ట్ నుండి బయటికి రాగానే లైట్స్ అన్నీ ఏదో హారర్ మూవీస్లో జరుగుతున్నట్లు బ్లింక్ అవ్వడం మొదలయ్యాయి. నాకు భయం మెల్లగా మొదలైంది. రూమ్ వైపు కదిలాను. రూమ్ దగ్గరికి రాగానే రూమ్ లాక్ ఓపెన్ చేసింది. నాకేం అర్థం కాలేదు. సరేలే నేనే లాక్ వేయలేదేమో అనుకుని ఇంట్లోకి వెళ్ళాను. ఫ్రెష్ అయి నిద్రపోదాం అనుకున్నాను. కానీ నిద్ర రావడం లేదు.
కాసేపు మొబైల్ చూద్దామని చూస్తూ ఉన్నా. ఇంతలో మెల్లగా నిద్ర వచ్చేసింది. దీంతో మొబైల్ పక్కన పెట్టి నిద్రపోయాను. మధ్యలో ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించేసరికి వెంటనే మెలకు వచ్చింది. ఈసారి ఇది కళ నిజమా అని తెలుసుకోవడానికి నన్ను నేనే గిచ్చుకున్నాను. ఈసారి కళ కాదు, ఈసారి నిజం. నేను మెల్లగా భయంతో ఎవరు ఏడుస్తుంది ఎవరు అని అడుగుతూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చాను. ఏదో ఒక ఆకారం నా రూమ్ కార్నర్లో ఉన్నట్టు నాకు కనిపించింది. భయంతో నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి చూశాను. అంతే, నా బెడ్రూమ్లోని ఫ్యాన్కి ఒక అమ్మాయి ఉరేసుకునింది. నేను అలా చూస్తూ ఉండిపోయాను. నాకేం అర్థం కావడం లేదు. వెంటనే ఆ అమ్మాయి కళ్ళు తెరిచి భయంకరంగా నవ్వడం మొదలుపెట్టింది. అంతే, భయంతో నేను బయటికి పరుగులు తీశాను. ఖచ్చితంగా రూమ్ దాటుతున్న సమయంలో నా కాళ్ళకి ఏదో తగిలి నేను కింద పడ్డాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు. నేను స్పృహ కోల్పోయాను. మెల్లగా మెలకు వచ్చి చూస్తే నా రూమ్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళ రూమ్లో నేను ఉన్నాను. వాచ్మెన్ కూడా అక్కడే ఉన్నాడు. నాకేమైందని అడిగితే, మీరు మార్నింగ్ లేచేసరికి మా ఇంటి బయట స్పృహ కోల్పోయి ఉన్నారని వాళ్ళంతా అన్నారు. నాకు జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా భయపడ్డారు. ఇంతలో నా రూమ్ ముందు వాళ్ళు ఇలా చెప్పారు, ఆ ఇంట్లో మీరు రాకముందు ఒక అమ్మాయి ఉండేది. తనకి బ్రేకప్ అయిన తర్వాత రూమ్లోనే రోజంతా ఏడుస్తూ ఉండేది. బాగా డిప్రెషన్లో ఉండేది. తనకి పిల్లులంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు మా పెంపుడు పిల్లి తన ఇంట్లోకి వెళ్తే తను ఆ పిల్లిని కొట్టి కొట్టి చంపింది. అదే రోజు తను కూడా డిప్రెషన్ వల్ల ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయిందని చెప్పారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ రూమ్ నుండి ఏడుపులు వినిపించేవని కూడా చెప్పారు. దీంతో వాళ్ళు కూడా ఆ ఇల్లును ఖాళీ చేద్దామని చూస్తున్నారని చెప్పారు. ఇంతలో వాచ్మెన్, ఈ విషయం గురించే సార్ నేను మీకు రాత్రి చెప్దాం అనుకున్నాను అన్నాడు. అంతే, ఇంకా ఏం ఆలోచించకుండా ఆ ఇంటిని ఖాళీ చేసి ఆఫీస్కి కొంచెం దూరంలో రెంట్ ఎక్కువైనా సరే ఈసారి మంచి ఇంట్లోనే దిగాను. అయినా సరే ఈ సంఘటన గుర్తొస్తే నాకు నిద్ర పట్టేది కాదు. ఇప్పటికీ భయంతో చెమటలు పడతాయి. ఇప్పటికీ నా లైఫ్లో జరిగిన ఈ విషయాన్ని మర్చిపోలేను.